ఎక్కడ మహేష్ గౌడు, ఎక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు, ఎక్కడ ప్రియాంక గాంధీ గారు? ఎట్లా వచ్చింది గుర్తింపు? అది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది. ఓకే, మహేష్ గౌడ్ గౌడ్స్ ఆ కులస్తులు క్లెయిమ్ చేస్తారు, మంచిది అది. కానీ ఆ కులస్తులు మాట్లాడుకోవాలి. కానీ దయచేసి మన మీడియా, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కులపరంగా బీసీగానే మనము తీసుకోవాలి. అంటే మనము ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గమనించాల్సింది ఏంటంటే, గతంలో చరిత్రనే. కష్టపడి వచ్చినోనికి ఏ టైంలో ఎప్పుడైనా ఏదైనా కావచ్చు. ఇప్పుడు పిసిసి మహేష్ గౌడ్ అయినట్టు ఏదైనా కావచ్చు. నేను చాలా హ్యాపీగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రశాంతంగా ఉన్నా. నిజంగా రాజు, ఒక నిజంగా ఎవరు బాధపడితే బాధపడకుంటాను ఆయన. ఇప్పుడు కొంపలు మునిగిపోయింది ఏం లేదు ఇక్కడ. నేను హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో నా మాటకు పోస్టు లేకపోయినా నా మాటకు విలువ ఉన్నది, విలువ ఇస్తారు. పోస్టు లేకపోయినా నాకంటూ ఉన్నది ఒకటి ఉన్నది చెప్పేసినదిగా వదిలేండి. చూడండి, నువ్వు అడిగిన దానికి ప్రభుత్వ పరంగా ఏ పోస్టులు అయితే డిక్లేర్ అయినాయో అది సీఎం పరిధిలో ఉన్న మాట. ప్రస్తుతానికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకునికి బీసీసీ ఇచ్చింది. ఆ సంతోషంలో యావత్ బీసీ సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీ ఇట్లా పనిచేస్తుంది అనేది చెప్పదలుచుకుని అదే చెప్తున్నా.